ఒక అడవిలో ఎక్కువ వర్షాలు పడుతూ ఉంటాయి. వర్షాకాలం వచ్చిందంటే ఆ అడవిలోని పక్షులన్నింటికి చాలా భయం. ఎందుకంటే అవి కట్టుకున్న గూళ్ళు చాలా తొందరగా పాడైపోతూ ఉంటాయి. అంతేకాకుండా ఆహారం తెచ్చుకోవడానికి కూడా వాటికి చాలా కష్టమవుతుంది. ఆ అడవిలోని ఒక పిచ్చుక ఒక పావురం మంచి స్నేహితులు. పిచ్చుక పేరు బుజ్జి, పావురం పేరు చిన్ను. ఒకరోజు బుజ్జి చిన్నుతో ఇలా అంటుంది. వర్షాకాలం దగ్గరలో ఉంది కదా, ఇక్కడ వర్షాలకి చాలా ఇబ్బంది పడుతున్నాం. మనం పక్కడికి వెళ్ళిపోతే బాగుంటుందేమో అనిపిస్తుంది. అడవిలో ఉన్న పక్షులన్నింటికి ఒకసారి సమావేశం పెట్టి అడుగుదామా? అలాగే బుజ్జి, రేపే ఒకసారి సమావేశం పెట్టి అందరినీ అడుగుదాం. ప్రతి వర్షాకాలం మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం కదా. ఈ అడవిలో ఎక్కువ వర్షాలు ఉండడం వల్ల మనకి చాలా ఇబ్బంది అవుతుంది. ఆహారం తెచ్చుకోవడానికి ఉండదు, మన గూళ్ళు కూడా చాలా తొందరగా పాడైపోతున్నాయి. అందుకే పక్క అడవిలో మన బంధువులు ఉన్నారు, అక్కడికి వెళ్ళిపోదాం మనం అంతా. మీరందరూ ఏమంటారు? ఏముందిలే బుజ్జి, ప్రతి వర్షాకాలం ఉన్నాయని ఈ వర్షాకాలం కూడా ఎక్కువ వర్షాలు ఉంటాయా ఏంటి? చూద్దాంలే, వర్షాకాలం వచ్చాక వర్షాలు ఎక్కువ ఉంటే అప్పుడు ఆలోచిద్దాం. పక్షులందరి మాటలకి బుజ్జి చాలా బాధపడుతుంది. ఒకరోజు బుజ్జి నది దగ్గర కూర్చుని పక్షులందరి మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఆ దేవత ఏమైందని బుజ్జిని అడుగుతుంది. అప్పుడు బుజ్జి జరిగినదంతా చెప్తుంది. నా మిత్రులందరూ ఎంత చెప్పినా వినడం లేదు. ఇక్కడ ఉంటే ఆ వర్షాలకి చాలా ఇబ్బంది పడిపోతాం మేమందరం. అందుకని పక్క అడవిలో మా బంధువులు ఉన్నారు, అక్కడికి తీసుకెళ్దాం నాతో పాటు అనుకున్నా. కానీ వీళ్ళెవరూ నా మాట వినడం లేదు. నీ దారి నువ్వు చూసుకోకుండా నీ మిత్రులందరి గురించి ఆలోచిస్తున్నావు. నీ మంచి మనసు నాకు చాలా నచ్చింది. నీకు నేను ఒక మ్యాజికల్ స్టోన్ ఇస్తాను. ఇది ఒక పాత్రలో పెడితే నీకెంత ఆహారం కావాలంటే అంత ఆహారం వస్తుంది. అలా ఆ దేవత మ్యాజికల్ స్టోన్ ఇస్తుంది. ఆ మ్యాజికల్ స్టోన్ చూసి పిచ్చుక చాలా సంతోషపడుతుంది. దేవతకి థ్యాంక్స్ చెప్పి తన ఇంటికి బయలుదేరుతుంది బుజ్జి. బుజ్జి తనలో తానే ఆలోచించుకుంటుంది. ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా వర్షాలు ఎక్కువగానే ఉంటాయి. ఒకవేళ చిన్ను తనతో పాటు వస్తే చిన్నును కూడా తీసుకుని వెళ్ళిపోతాను అని అనుకుంటుంది. రేపు చిన్నుని కలిసి అడుగుతాను అని అనుకుంటుంది. చిన్ను, రేపు నేను మా బంధువుల ఇంటికి బయలుదేరుతున్నాను. నువ్వు నాతో పాటు వస్తావా లేదా ఇక్కడే ఉంటావా? నీకెందుకో ఈ సంవత్సరం చాలా వర్షాలు పడతాయనుంది బుజ్జి, నేను కూడా నీతో పాటే వస్తాను. అలా బుజ్జి చిన్ను ఇద్దరు కలిసి బయలుదేరుతారు. చాలా దూరం ప్రయాణం చేశాక సాయంత్రం అయిపోతుంది. అప్పుడు అవి ఒక చెట్టు దగ్గర ఆగుతాయి. బుజ్జి, చీకటి పడిపోతుంది, ఇంకా మనం ప్రయాణం చేయలేము. మనం ఎక్కడైనా రెస్ట్ తీసుకుంటే బాగుంటుందేమో. ఇక్కడ ఎవరైనా దగ్గరలో ఇల్లు ఉంటే వాళ్ళ ఇంట్లో రెస్ట్ తీసుకుందామని అడుగుదామా? ఒక ఇంటి ముందు కాకి ఉండటం చూసి అక్కడికి వెళ్తారు. మేము చాలా దూరం నుండి ప్రయాణం చేసి వస్తున్నాం. ఈ రోజు రాత్రికి మీ ఇంట్లో రెస్ట్ తీసుకుని రేపు ఉదయమే వెళ్ళిపోతాం. మీ ఇంట్లోకి రావచ్చా? అలా ఎలా అడుగుతారు మీరు? మీరెవరో కూడా మాకు తెలియదు. మీరెవరో తెలియకుండా మిమ్మల్ని ఇంట్లోకి రాణిస్తే మీరు రాత్రికి ఏమైనా చేస్తే మమ్మల్ని? అలా అనొద్దు మమ్మల్ని, మేము అలాంటి వాళ్ళం కాదు. కుదరదు, మీరే చెప్పండి. మీరైతే మీ ఇంట్లోకి రాణిస్తారా? మీరు మాకు ఆహారం ఇవ్వాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఒక మ్యాజికల్ స్టోన్ ఉంది. అది ఒక ఖాళీ పాత్రలో పెడితే మనకు బోలెడంత ఆహారం వస్తుంది. ఏమిటి, మ్యాజికల్ స్టోన్ ఉందా మీ దగ్గర? రండి రండి ఇంట్లోకి. ఏది ఫుడ్ ఎలా వస్తుందో చూపించు. అప్పుడు బుజ్జి ఆ పాత్రలో ఆ మ్యాజికల్ స్టోన్ పెడుతుంది. అప్పుడు చాలా ఫుడ్ వస్తుంది. ఆ ఫుడ్ తిన్నాక వాళ్ళ ముగ్గురు అక్కడ పడుకుంటారు. ఉదయం లేచాక బుజ్జి చిన్ను బయలుదేరతారు. మీరు మాకు చాలా సాయం చేశారు, చాలా థ్యాంక్స్. అయ్యో అదేం లేదు, నేను మీ వల్ల మంచి ఫుడ్ తిన్నాను. ఇక్కడ దగ్గరలోనే మేము ఉంటాము. మీరు మమ్మల్ని కలవడానికి తప్పకుండా రావాలి. ఓ తప్పకుండా వస్తాను. బుజ్జి చిన్ను వాళ్ళ బంధువుల ఇంటికి చేరుకుంటారు. తర్వాత వాళ్ళిద్దరూ ఒకే చెట్టు మీద 2 గూళ్ళు కట్టుకుని ఉంటాయి. ఒకరోజు బుజ్జి చిన్ను వదిలేసి వచ్చిన అడవిలో చాలా పెద్ద వర్షం వస్తుంది. చాలా పెద్ద పెద్ద గాలులతో ఉరుములతో వర్షం వస్తూ ఉంటుంది. అప్పుడు ఆ అడవిలోని పక్షుల గూళ్ళన్నీ కింద పడిపోతాయి. పక్షులన్నీ పాపం చాలా బాధపడతాయి.
బుజ్జి చెప్పిన మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటాయి. పక్షులన్నీ కలిసి బుజ్జి చిన్నులను కలవడానికి వస్తాయి. బుజ్జి, నువ్వు ఆ రోజు చెప్పింది మేము వినుంటే ఇప్పుడు మీతో పాటు మేము సంతోషంగా ఉండేవాళ్ళం. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పటికైనా మీరు మా దగ్గరికి వచ్చారు, మాకు అదే చాలు. అందుకే పిల్లలు ఎప్పుడు ముందు చూపుతూ ఉండాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.